హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం పికిలి పిట్ట అనే కథ చెప్పుకుందాం. గండబేరుండ పక్షి పక్షులన్నిటికీ రాణి. దానికున్నంత బలము, వేగము ఇతర పక్షుల్లో దేనికి లేవు. అందుచేత ఇతర పక్షులు తమకు ఏదైనా ఆపద కలిగినా, అన్యాయం జరిగినా గండబేరుండ పక్షితోనే మొరపెట్టుకునేవి. గండబేరుండ పక్షి వాటికి తగిన విధంగా సహాయం చేస్తూ ఉండేది. ఒక పికిలి పిట్ట ఒక పొలంలో 3 గుడ్లు పెట్టింది. సమీపంలోని కలుగులో ఉండే ఒక చిట్టెలుక వచ్చి అందులో 2 గుడ్లను కాజేసింది. అసహాయురాలైన పికిలి పిట్ట తమ రాణి అయిన గండబేరుండ పక్షి వద్దకు వెళ్ళి, దొరసాని, నన్ను ఆపద నుంచి రక్షించు. నేను 3 గుడ్లు పెడితే అందులో 2టిని చిట్టెలుక వచ్చి తినేసింది. అది నా 3వ గుడ్డును కూడా కాజేసి నాకు గర్భశోకం కలిగిస్తుంది. దయచేసి ఆ ఆపద నుంచి నన్ను మీరు కాపాడాలి అని మొరపెట్టుకుంది. గండబేరుండ పక్షి కింద అనేక ఘనమైన పక్షులున్నాయి. వాటిలో ప్రసిద్ధి చెందిన చిలకలు, గోరింకలు మొదలైన వాటితో పోలిస్తే ఎంత. అందుచేత గండబేరుండ పక్షి చిరాకు పడింది. మీరు ఇలా ప్రతి చిన్నదానికి నా దగ్గరికి వస్తే నేనేం చేయగలను? నీ ముష్టికుట్లను కాపాడడం కూడా నా పనే అయితే రాజ్యం చేయడం అసలు నా వల్ల అవుతుందా? కాకపోయినా పిల్లలను కాపాడుకునే నేర్పు ప్రతి తల్లికి ఉండాలి. ఆ పాటి నేర్పు నీలో లేకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నన్ను వేధించకుండా నీ గుడ్లను నువ్వే కాపాడుకోవడం మంచిది అని అన్నది. దొరసాని, గోటితో పొయ్యేదానికి గొడ్డలి కావాల్సి వస్తుందన్న సామెతని మీరు వినలేదా? నేను ఒక చిన్న పక్షినని, అనామకురాలినని భావించి నన్ను మీరు నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం తగదు అన్నది పికిలిపిట్ట. ఏయ్, నువ్వు నాకు నీతులు చెప్పడానికి వచ్చావా? పద పద అన్నది గండబేరుండ పక్షి. పికిలిపిట్ట పుట్టెడు విచారంతో తన గుడ్డున్న చోటకి తిరిగి వచ్చింది. ముక్కున ఒక దర్భపుల్ల పట్టుకొని తన గుడ్డును కాపాడడానికి కూర్చున్నది. ఇంతలో చిట్టెలుక రానే వచ్చింది. తన మిగిలిన గుడ్డు కాస్త పోతుందన్న ఆదుర్దాలో పికిలిపిట్ట దర్భపుల్లతో చిట్టెలుకను పొడిచింది. ఆ పుల్ల నేరుగా చిట్టెలుక కంట్లో గుచ్చుకుంది. ఆ చిట్టెలుక బాధను ఏమాత్రం భరించలేక శరవేగంతో పరిగెత్తుకుంటూ పోతూ కళ్ళు కనపడకుండా ఒక నిద్రపోతున్న సింహం ముక్కులో దూరింది. వెంటనే సింహం ఉలిక్కిపడి నిద్రలేచింది. తనకు ఏదో ఒక పెద్ద అపాయం జరగబోతున్నది అని అనుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక సరస్సులోకి దూకేసింది. సరిగ్గా అదే సమయానికి నాగరాజైన వాసుకి ఆ సరస్సులో ఈత కొడుతున్నాడు. ఆకస్మికంగా సింహం సరస్సులోకి ప్రవేశించేసరికి వాసుకి బెదిరిపోయాడు. ఆకాశంలోకి ఎగిరిపోవడం ప్రారంభించాడు. అలా వెళ్తూ వెళ్తూ వాసుకి మేరు పర్వత శిఖరాన ఉన్న గండపేరుంట పక్షి కూటిని ప్రమాదవశాత్తు కిందకి తోసేశాడు. అందులో ఉన్న గండబేరుండ పక్షి గుడ్డు కాస్త కింద పడింది. కింద పడిన వెంటనే అది ముక్కలు ముక్కలుగా అయిపోయి చితికిపోయింది. తన గుడ్డు చితికిపోయినందుకు గండబేరుండ పక్షికి ఎంతో విచారం వచ్చింది. అది ఏడుస్తూ వాసుకితో, ఇదేం పని వాసుకి? అసలు నేను నీకు ఏం అపచారం చేశాను? నువ్వు నా గుడ్డుని ఎందుకు నాశనం చేశావు? ఎన్నో సంవత్సరాలకి గాను నేను ఒక్క గుడ్డును కూడా పెట్టను కదా. ఇప్పుడు నువ్వు నాకు ఎంత నష్టం కలిగించావో ఒకసారి చూడు అని అన్నది. వాసుకి నొచ్చుకుంటూ, అయ్యో, నేను బుద్ధిపూర్వకంగా ఏమీ చెయ్యలేదు. నేను సరస్సులో ఈదుతూ ఉండగా ఒక భయంకరమైన సింహం పెడబొబ్బలు పెడుతూ నాకేసి వచ్చింది. నేను కంగారుపడి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరాను. కనీసం నీ గుడ్డుని నేను గమనించను కూడా గమనించలేదు అని అన్నది. వెంటనే ఇద్దరూ కలిసి సింహం దగ్గరికి వెళ్ళారు. అయ్యో, నువ్వు అలా గర్జిస్తూ సరస్సులోకి ఎందుకు ప్రవేశించావు? అందువల్ల నాకు ఎంత నష్టం జరిగిందో తెలుసా? నా గుడ్డు పగిలిపోయింది. ఎన్నో సంవత్సరాలకు కానీ నేను ఒక గుడ్డును పెట్టాను అని గండబేరుండ పక్షి సింహం పైన విరుచుకుపడింది.
అయ్యో క్షమించాలి, నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు. నేను నా దారిన రెల్లు మధ్యలో పడుకొని నిద్రపోతూ ఉండగా నా ముక్కులో ఒక చిట్టెలుక దూరింది. ఏం జరిగింది తెలియక నా ప్రాణానికి ప్రమాదం వచ్చి పడింది అనుకొని నేను పరిగెత్తాను. ఆ తొందరలో నేను అసలు సరస్సును చూడలేదు, వాసుకిని చూడలేదు అన్నది సింహం. ఇదే విషయాన్ని చిట్టెలుకను అడిగితే నా తప్పేమీ లేదు. నేను పికిలిపిట్ట గుడ్డును తినబోతే ఆ పిట్ట నా కంటిని దర్భతో పొడిచింది. నేను ఒక వంక కన్నుపోయి దిక్కు తెలియకుండా పరిగెడుతూ సింహం ముక్కులో దూరాను కాబోలు. తెలిసి ఉండి నా అంతట నేను సింహం ముక్కులో ఎందుకు దూరతాను మీరే చెప్పండి అని అంది. గండబేరుండ పక్షికి అంత అర్థమైంది. తప్పంతా తనదే. పికిలిపిట్ట వచ్చి తనతో మొరపెట్టుకున్నప్పుడు తనకు ఇది చాలా స్వల్ప విషయంగా తోచింది. స్వల్ప విషయాలను అలక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదాలకు ఎలా దారితీస్తాయన్న విషయాన్ని గండబేరుండ పక్షి స్వీయ అనుభవంతో తెలుసుకుంది. ఇప్పుడు మనం రాజధర్మం అనే ఒక చిన్న కథ కూడా చెప్పుకుందాం. పూర్వం ఒక ధర్మనిరతుడైన రాజు ఉండేవాడు. ఆయన తన రాజ్యంలో ఉన్న ప్రజలను ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తూ వారి భోగవగులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండేవాడు. ఒకనాటి రాత్రి ఆయన అలా బయటకు వెళ్ళినప్పుడు ఆరుబయలులో ఒక మంట కనిపించింది. ఆయన ఆ మంట దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒక నిరుపేద స్త్రీ పొయ్యి మీద ఉన్న చట్టిలో నీరు కాయడం కనిపించింది. సమీపంలోనే పక్క చెక్కిన పిల్లలు ఒక ఇద్దరు ఉన్నారు. ఎవరమ్మా నువ్వు? ఇంత రాత్రివేళ నీరు కాస్తున్నావెందుకు అని రాజు ఆ స్త్రీని అడిగాడు. ఏం చేసేది నాయన, చలికాలం, నా బిడ్డలకు కనీసం ఇంత గంజి అయినా లేదు. అందుచేత వాళ్లకు తాగించడానికి నీరు కాస్తున్నాను. ఈ దేశం ఏలే రాజును చిత్రగుప్తుడు మా కష్టాలను గురించి సంజాయిషి అడగడా అని అన్నది ఆమె. నువ్వు నీ పిల్లలు పడే కష్టాలు అసలు రాజుకు ఎలా తెలుస్తాయని మీరు అనుకుంటున్నారు అన్నాడు రాజు. ప్రజల కష్టాలు తెలుసుకోలేనివాడు అసలు రాజు ఎందుకు కావాలి? రాజుకు ఉండాల్సిన ప్రథమ అర్హత అదే కదా అని అన్నది ఆమె. రాజు ఇంకేం మాట్లాడకుండా తన వెంట ఉన్న నౌకరుతో సహా ఇంటికి తిరిగి వచ్చాడు. ఒక బుయ్యం మీట తెప్పించి నౌకరుతో, ఒరే, ఈ మూటని నా నెత్తి మీదకి ఎత్తు, ఆ పేదరాలికి ఇచ్చి వద్దాం అన్నాడు. అయ్యో మహారాజా, మీకెందుకు శ్రమ, నేను మోసుకొస్తాను అన్నాడు ఆ నౌకరు. ఒరే, ఆ పేదరాలి విషయంలో అసలు వాళ్ళ కష్టాలు తెలియకుండా నేను చేసింది పాపం. రేపు నా పాపాలన్నింటినీ కూడా నువ్వే మోస్తావారా అని రాజు ఆ నౌకరును అడిగాడు. ఈ రెండు కథలు మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.